చిరంజీవి గారిని శ్రీకాంత్ గారు మొదటిసారి ఎప్పుడు చూశారు సార్? సినిమాల్లో కాకుండా ప్రత్యక్షంగా. నేను సినిమాల్లో కాకుండా బట్ ఫస్ట్ టైం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ షూటింగ్ జరుగుతుంది సారథి స్టూడియోలో. ఓకే, అప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారా? ఇండస్ట్రీకి రాలా ఇంకా. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నా, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మధు ఫిల్మ్. అంతకుముందు ఛాన్స్ లేదు, చూసే ఛాన్స్ లేదు. అంటే ఇండస్ట్రీకి రాకముందు చూసే ఛాన్స్ లేదు. నేను కర్ణాటకలో పుట్టి అక్కడే పెరిగాను, గంగావతి అనే ఏరియా, బళ్ళారి దగ్గర. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అందరికీ తెలిసింది, చాలాసార్లు చెప్పారు కూడా. ఎస్పెషల్లీ ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఆయన ఒక పిచ్చి, అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అభిమానిగా ఖైదీ సినిమాల నుంచి. అప్పటి నుంచి ఇక ఆయన్ని ఫాలో అవుతూ ఆయన సినిమాలు, ఆయన కట్టింగ్స్ పెట్టుకొని, ఆయన ఇన్స్పిరేషన్తో నాకు ఇంట్రెస్ట్ కలిగి సినిమాల మీద అలా రావడం జరిగింది. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ జరిగేటప్పుడు మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఎక్కడైనా షూటింగ్ జరిగితే తీసుకెళ్తారు మామూలుగా. అలాగే మమ్మల్ని కూడా ఇట్లా చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది దాన్ని బట్టి ఇంకా ఎలా ఉంటుంది ఆ టైంలో అందరూ కలిసి వెళ్ళాం. కలవాల దూరం నుంచి చూసి ఆయన డ్యాన్స్ సాంగ్ ఏదో జరుగుతుంది. అప్పుడు సాంగ్ జరుగుతుంది. ఆ సాంగ్ కొంచెంసేపు ఒక గంట చూసుకొని సరదాగా అంటే అప్పుడు ఫస్ట్ టైం చూడడం జరిగింది. ఏమనిపించింది సార్ మొదటిసారి అంటే వెండి తెర మీద చూసిన అన్నయ్యని డైరెక్ట్గా చూడడం? ఇంక చెప్పండి మీరు అనుభవం ఎలా ఉంటుంది? అది ఒక తెలియని ఇది ఉంటుంది. ఒక్కసారి చూడంగానే మనకి ఏదైనా లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆయన చూసినప్పుడు కలిగే అనుభూతి మామూలుగా ఉండదు. జనరల్గా ఎగ్జైట్మెంటు, మా ఫ్రెండ్స్తో పాలు పంచుకోవడం, మళ్ళీ వెళ్ళి నేను చిరంజీవి గారిని చూశాను అంటాం, ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ ఆ రోజు 100% ఇంకా గుర్తుంది నాకు. అందుకని స్టువర్ట్పురం సారథి స్టూడియో అనేది నాకు బాగా గుర్తుంది. సార్ మొదటిసారి మాట్లాడిన సందర్భం? మొదటిసారి మాట్లాడింది పాత బస్తీ టైంలో. మా ఫాదరు దత్తు అని కెమెరామెన్ ఉండేవాడు. ఆయన మా ఫాదర్ని తీసుకెళ్ళారు, చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంటే చూద్దాం. అంటే నాన్నగారు కూడా చిరంజీవి గారు అభిమానేనా? నాన్నగారు నేను అభిమాని కదా, నాన్నకి కూడా అన్నయ్య అంటే ఇష్టం ఎక్కువ. నాతో సినిమాలు కూడా ఆయన కూడా చేసేవాడు. అభిమాని అనేది ఇంకా ఆయన చాలా పెద్ద ఆయన కదా. అవును. చిరంజీవి గారు అంటే ఇష్టం. ఒకసారి వెళ్ళి చిరంజీవి గారు షూటింగ్ దగ్గరికి వెళ్ళారు. షూటింగ్ దగ్గరికి వెళ్తే అప్పుడు దత్తు ఇట్లా పరిచయం చేశారు శ్రీకాంత్ వాళ్ళు. అప్పుడే నేను విలన్ గాను కొన్ని క్యారెక్టర్లు కొంచెం హీరోగా చేసుకుంటా, పాత బస్తీ అని హీరో చేస్తాను. అప్పటి వరకు కలవాల నేను, ఏదో ఫంక్షన్లో మామూలుగా ఉన్నా కానీ జనరల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడింది ఎక్కువేం లేదు. అప్పుడు చెప్పేపాటికి అవునా, ఓ బాగా ఫ్యానా అది ఇది అని చెప్పి, అవునవును ఇట్లా కట్టింగ్స్ అన్ని పేపర్ కట్టింగ్స్ అన్నీ పెట్టుకుని కూర్చొని మన ఫాదర్ చెప్పడం, ఒకసారి రమ్మని శ్రీకాంత్ అని అంటాం. దాని తర్వాత అప్పుడు దత్తు ద్వారా నేను అన్నయ్యని వెళ్ళి కలిసి ఫస్ట్ టైం చాలా ఆ ప్యాక్ చూసుకుని బాగా జరిగి బాగా మాట్లాడిన తర్వాత ఇంకా నేను అదే అనుకున్నాను, సినిమాలు ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, నాకు ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు మమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళని ఎలా ఉంటుంది. బట్ చాలా డౌన్ టు ఎర్త్గా ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మాతో స్పెండ్ చేసిన విధానం కానీ, చక్కగా మాట్లాడతాం కానీ, ఇంకా అక్కడ నుంచి ఇక రెగ్యులర్ అయిపోయింది. ఆయన దగ్గర తీసుకోబట్టే కదా మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఒక బ్రదర్లీ ట్రీట్మెంట్.